ఎస్ నమస్తే అండి, వెల్కమ్ టు సురేష్ హిందీ అకాడమీ. మరి ఇటీవలనే ఒక రోజు క్రితం ఆంధ్రప్రదేశ్లో అన్ని యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రావడం జరిగిందండి. మరి అందులో మన హిందీ వేకెన్సీస్ కూడా ఉన్నాయి. మరి వాటికి సంబంధించినటువంటి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి వెంటనే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారు వెంటనే సురేష్ హిందీ అకాడమీ అనేటటువంటి యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీ పేరు, మొబైల్ నంబర్, అదేవిధంగా ఈమెయిల్ ఐడితో మా యాప్లో లాగిన్ అయితే మరి ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. త్వరలో అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించినటువంటి కోర్స్ కూడా పబ్లిష్ చేయబోతూ ఉన్నాము. మరి ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో కింద కనిపిస్తున్నటువంటి మా నంబర్కి ఐ వాంట్ టు జాయిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అనేటటువంటి మెసేజ్ పెట్టండి. మరి కోర్సు వివరాలు, ఫీజు మరియు మెటీరియల్ వివరాలను నెక్స్ట్ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఎవరైతే జాయిన్ అవ్వదలిచారో వారు మెసేజ్ పెట్టండి, ఓకేనండి. మరి ఇతరత్ర వివరాలను మనం తెలుసుకుందాం. ఇదండి, ఇది మామూలుగా నోటిఫికేషన్ వచ్చింది. అన్ని యూనివర్సిటీలకి సపరేట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. మనకి ప్రధానంగా హిందీ పోస్టులు 2 యూనివర్సిటీలలో ఉన్నాయి. ఆంధ్ర యూనివర్సిటీ మరియు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో మాత్రమే హిందీ వేకెన్సీస్ ఉన్నాయి. ఈ రెండింటికి సపరేట్గా అప్లై చేసుకోవాలి. ఎగ్జామ్ మాత్రం ఒకటే ఉంటుందండి. మరి 180 బిట్స్కి ఎగ్జామ్ ఉంటుంది. పేపర్ 1 అనేటటువంటి లేదు, ఓన్లీ పేపర్ 2 మాత్రమే ఉందండి. 180 బిట్స్ ఉంటాయి. నెగటివ్ స్కోరింగ్ ఉందండి. మరి చూడండి, దానికి సంబంధించినటువంటి వివరాలు. పార్ట్ ఏ అనేటటువంటి పేరుతో బ్యాక్లాగ్ వేకెన్సీస్ని కూడా ఫిలప్ చేయబోతూ ఉన్నారు. పార్ట్ బి అనేటటువంటి పేరుతో రెగ్యులర్ వేకెన్సీస్ని ఫిలప్ చేయబోతున్నారు. మరి ఇందులో నేను మొదటగా ఆంధ్ర యూనివర్సిటీ యొక్క నోటిఫికేషన్ పేజెస్ని నేను తీసుకొని డిస్ప్లే చేస్తూ ఉన్నానండి. ఇందులో మన హిందీ వేకెన్సీస్ని మనం చూద్దాం. మరి హిందీ కోడ్ వచ్చేసి 27 అండి, కానీ ఇక్కడ 26, అది ఆర్డర్ మాత్రమే చూపిస్తోంది. హిందీ కోడ్ వచ్చేసి 27, బాగా గుర్తుపెట్టుకోండి. మరి ఆంధ్ర యూనివర్సిటీలో ఓసీలో 3 ఉన్నాయి. అదేవిధంగా బీసీబీ 1 పోస్టు ఉందండి. ఓసీ 3 ఉన్నాయి, బీసీబీ 1 ఉంది. ఇది ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి హిందీ ఖాళీల వివరాలు, ఓవరాల్గా 4. మరి క్వాలిఫికేషన్ ఏముండాలి సార్ అనేటటువంటిది చూడండి ఒక్కసారి. క్వాలిఫికేషన్ మనం గమనించినట్లయితే హిందీకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ మరి 27వ సబ్జెక్టుగా హిందీ ఇవ్వడం జరిగిందండి. మనకి చూడండి, డిపార్ట్మెంట్ ఆఫ్ హిందీ. నెంబర్ ఆఫ్ పోస్ట్స్ 4 ఉన్నాయి, ఓసీ 3 ఉన్నాయి, బీసీబీ 1. ఇది ఆంధ్ర యూనివర్సిటీలో అండి, ఓకేనా. హిందీ మరి ఖచ్చితంగా ఎంఏ కంప్లీట్ అయిపోయి ఉండాలి, మాస్టర్ డిగ్రీ ఉండాలి విత్ 55% కలిగి ఉండాలండి. అంతేకాకుండా దీంతో పాటు నెట్, యూజీసీ నెట్ కానీ, లేదా ఏపీ స్లెట్ కానీ, లేదా ఏపీ సెట్ కానీ. గతంలో స్లెట్ అనేటటువంటి పేరుతో కండక్ట్ చేసేవాళ్ళు, ఇప్పుడు సెట్ అనేటటువంటి పేరుతో కండక్ట్ చేస్తున్నారు. సెట్ కానీ, అదేవిధంగా నెట్ కానీ, ఈ 2 లేకపోతే పిహెచ్డి డిగ్రీ కానీ, పిహెచ్డి కానీ కంప్లీట్ చేసుకొని ఉండాలి. ఒకవేళ ఇంకా కూడా ఎగ్జామ్షన్ చూడండి, మరి 5% రిలాక్సేషన్ ఉంటుందండి. ఎవరికి అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి. అంటే 50% వచ్చినా సరిపోతుంది ఎస్సీ, ఎస్టీ, బీసీ వారికి. మరి డిజేబుల్డ్కి కూడా 50% వస్తే సరిపోతుందండి, ఓకేనా. ఇక తర్వాత ఇంకా పిహెచ్డి రిలాక్సేషన్ గురించి చూడండి. ఎవరైతే సెప్టెంబర్ 1991 కంటే ముందు చేసి ఉంటారో వాళ్ళకి 50% ఉన్నా సరిపోతుంది, ఓపెన్ క్యాండిడేట్ అయినా కూడా. ఓసీ వాళ్ళైనా కూడా 1991 కంటే ముందు చేసి ఉన్నా కూడా వారికి 50% ఉంటే సరిపోతుంది. దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ అంటూ ఏమీ లేదండి. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. ఇక తర్వాత చూడండి, ఇది మన నోటిఫికేషన్లో ఉన్నటువంటి వివరాలు. ఇక అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి మనం ఇందాక చూసాం. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఉన్నటువంటి వేకెన్సీస్ వివరాలను మనం చూద్దాం. మరి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో హిందీకి సంబంధించి చూడండి, ఇది హిందీ డిపార్ట్మెంట్, ఓకేనా. హిందీ డిపార్ట్మెంట్. ఇందులో హిందీ పోస్ట్కి సంబంధించి ఎస్సీ 1 ఉందండి, ఓసీ 1 ఉందండి, బీసీడి 1 ఉంది, ఓవరాల్గా 3. ఆంధ్ర యూనివర్సిటీలో అయితే 4 పోస్టులు, వెంకటేశ్వర యూనివర్సిటీలో అయితే 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఓవరాల్గా ఇది ఎగ్జామ్ రాస్తే ఏ యూనివర్సిటీనైనా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు కాబట్టి మరి ఓపెన్లో అయితే 4 పోస్టులు ఉన్నాయి, బీసీబీ 1 ఉంది, అదేవిధంగా ఎస్సీ 1 ఉంది, బీసీడి 1 ఉందండి. ఓకే,
ఇవి ఖాళీల వివరాలు. ఇక దీనికి సంబంధించినటువంటి సిలబస్ ఏముంటుంది అనేటటువంటిది చూడండి. అయితే సో ఇందులో ఈ సిలబస్ ప్రకారంగా 180 బిట్స్ ఉంటాయండి. 180కి మనము సో టాప్లో వచ్చినటువంటి మెరిట్ ప్రకారంగా ఒక పోస్ట్కి ఆ కేటగిరీలో ఉన్న వాళ్ళను 12 మందిని సెలెక్ట్ చేస్తారు. 1:12 అండి. ఓకేనా, 1:12 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఇంటర్వ్యూలో పెడగాగి అదేవిధంగా రీసెర్చ్ ఆప్టిట్యూడ్ వీటిపైన కొన్ని క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. సో మరి స్క్రీనింగ్ టెస్ట్ అనేటటువంటిది ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేయడం కోసం మాత్రమే తీసుకోవడం జరిగిందండి. మరి ఇతరత్ర వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అందజేస్తూ ఉంటాను. సో ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్కి ప్రిపేర్ అవ్వండి. ఇక సిలబస్ ఏముంటుంది, ముందు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే డిసెంబర్లో ఉండే అవకాశం ఉందండి. ఇంకా అనౌన్స్ అయితే చేయలేదు స్క్రీనింగ్ టెస్ట్ ఎప్పుడు ఉండొచ్చు అనేటటువంటిది. సో అప్లై చేయడం మాత్రం మన ఆంధ్ర యూనివర్సిటీకి అప్లై చేయాలి, మరియు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి కూడా అప్లై చేయాలి. 2 సపరేట్ అప్లికేషన్లు పెట్టాలి. సో ఓపెన్లో అయితే దాదాపుగా 2500 రూపాయలు అప్లికేషన్ ఫీజు అండి. ఎందుకంటే చాలా తక్కువ మంది రాస్తారు కాబట్టి ఎక్కువ అమౌంట్ని నిర్ధారించి ఉండవచ్చు. ఏదేమైనా మరి ఇప్పటి వరకు నిరుద్యోగులకి ఈ యొక్క 2500 అనేటటువంటిది కొంత బర్డెన్తో కూడుకున్నటువంటి విషయమే. ఇక సిలబస్ ఏముంటుంది, సో చాలా సింపుల్గా ఉందండి. పేపర్ 1 లేనే లేదు. పేపర్ 1 లేదండి, అసలు ఈ పేపర్ 1 గోలనే లేకోకుండా పోయింది. సో ఇక పేపర్ 2 ఓన్లీ మన లిటరేచరే ఉండబోతుంది. చూడండి, మన హిందీ సబ్జెక్ట్ కోడ్ ఏముంటుంది, 27 అండి. సో ఆంధ్రప్రదేశ్ టీఎస్పీఎస్సి ద్వారా కండక్ట్ చేస్తున్నారు రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ద యూనివర్సిటీ సిలబస్ ఫర్ ద స్క్రీనింగ్ టెస్ట్ అండి. చూడండి, మొదటి యూనిట్ హిందీ భాష और उसका विकास. సో ఇందులో అపభ్రంశ అవహట్ట సహిత్ పురాణీ హిందీ కా సంబంధ్, ఈ సిలబస్ అంతా కూడా మనం ఇటీవలనే మరి తెలంగాణ జేఎల్కి చెప్పుకొని ఉన్నటువంటి సిలబస్ కంప్లీట్ సిలబస్ మన యాప్లో ఉంది, మన మెటీరియల్లో కూడా ఉండబోతోంది. త్వరలోనే కోర్సు కూడా పబ్లిష్ చేయబోతున్నాం. మెటీరియల్ కూడా నిన్న వచ్చినప్పటి నుండి మెటీరియల్ ప్రిపరేషన్లో ఉంది కాబట్టి త్వరలోనే అభ్యర్థులకి అందజేసే ప్రయత్నం చేస్తాం వితిన్ 5 డేస్లో. ఓకేనా. సో కాబట్టి काव्य भाषा के रूप में अवधि का उदय और विकास, మరి काव्य भाषा के रूप में ब्रजभाषा का उदय, हिंदी साहित्य खड़ी बोली का उदय और मानक हिंदी का वैज्ञानिक विवरण. సో అదేవిధంగా భాషా బోలియా వైజ్ఞానికరణ, वर्गीकरण, नागरी लिपि का विकास, उसका मानकीकरण, మరి हिंदी प्रसार के आंदोलन, प्रमुख व्यक्तियों संस्थाओं का योगदान, राजभाषा के रूप में हिंदी, हिंदी के विविध रूप, बोली, मानक भाषा, संपर्क भाषा. సో ఇదంతా కూడా కంప్లీట్ సిలబస్ మన దగ్గర ఉందండి. ఓకేనా. దీని మెటీరియల్ మీకు కరెక్ట్గా వితిన్ 1 వీక్లో మీకు రెడీ అయిపోతాయి. సో మీకు 1 వీక్ కూడా అవసరం లేదండి, 5 డేస్లో రెడీగా ఉంటాయి. ఎవరైనా మెటీరియల్ కావాలంటే తీసుకోవచ్చు. సో అయితే యాప్లో జాయిన్ అయినటువంటి వాళ్ళకి మాత్రం హ్యాండ్ రిటన్ నోట్స్ ఇస్తాము, అది ఇంకా బాగా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మరి ఆ మెటీరియల్కి సంబంధించినటువంటి వివరాలను తెలియజేసే వీడియో కూడా నెక్స్ట్ నేను అప్లోడ్ చేస్తాను. ఇక తర్వాత రెండవది హిందీ సాహిత్యక ఇతిహాస్. ఇందులో హిందీ సాహిత్య ఇతిహాస దర్శన్, సాహిత్య లేఖన్ పద్ధతియ. సో అదేవిధంగా ప్రముఖ ఇతిహాస గ్రంథ, ఆదికాల్, మధ్యకాల్ అంటే భక్తికాల్. సో అదేవిధంగా సంత కావ్య. సో మరి రామభక్తి శాఖ, కృష్ణ భక్తి శాఖ, ఆధునిక్ కాల్ ఇదంతా ఉంది. 3వ యూనిట్ హిందీ గద్య విధాయ ఉంటుందండి. ఇక 4వ యూనిట్ కావ్య శాస్త్ర అండి. అయితే ఇందులో మనం డిఎస్సి వరకు ఓన్లీ భారతీయ కావ్య శాస్త్ర చదువుతాం, కానీ ఇక్కడ పాశ్చాత్య కావ్య శాస్త్ర కూడా ఇవ్వడం జరిగిందండి. ఓకేనా. సో దానికి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా మేము ప్రిపరేషన్లో చేయిస్తూ ఉన్నాము. సో ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి వివరాలు. ఇదంతా కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి మ్యాటర్ అండి. ఓకేనా. సో ఇందులో భరతమునికి రససూత్ర, ప్రముఖ వ్యాఖ్యాకార్, మరి రస్కే అవయవ, సాధారణీకరణ, శబ్దశక్తియ, ధ్వని స్వరూప్, అలంకారలో కంప్లీట్ సిలబస్ ఉంటుంది. మరి అదేవిధంగా స్వచ్ఛందతావాద్, యథార్థవాద్, సంరచనావాద్, రకరకాల వాదాలు వస్తాయండి. ఆ వాదాలకు సంబంధించినటువంటి మ్యాటర్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీకు అందుబాటులోకి వితిన్ 5 డేస్లో, సో అంతకంటే ముందుగా రెడీ అయితే ముందుగానే మీకు సో అందుబాటులోకి తీసుకొని వస్తాము. ఆ మ్యాటర్ కూడా ఉంటుంది, ఆ సిలబస్, ఆ వీడియోస్ కూడా మీకు అందుబాటులోకి తీసుకొని వస్తారండి. ఖచ్చితమైనటువంటి గైడెన్స్, ఖచ్చితమైనటువంటి ఎగ్జామ్స్తో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. సో ఇదండి మరి ఓవరాల్గా ఇది నోటిఫికేషన్కి సంబంధించి. మరి ఒక్కసారి ఈ నోటిఫికేషన్లో తెలియజేసిన వివరాలను ఒక్కసారి చూడండి. ఖాళీలు ఎన్ని ఉన్నాయి అంటే, సో ఆంధ్ర యూనివర్సిటీలో అయితే ఓసీ 3, బీసీబీ 1, వెంకటేశ్వరలో అయితే కనుక ఓసీ 1, బీసీడీ 1, ఎస్సీ 1. తప్పనిసరి అర్హతలు ఏమేమి ఉన్నాయంటే ఎంఏ 55% ఉండాలి ఓసీ వాళ్ళు, బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 50% ఉంటే చాలు. ఇక నెట్ కానీ
లేదా సెట్ కానీ పిహెచ్డి కానీ, ఈ మూడింటిలో ఏదో ఒకటి ఉండాలండి. మూడు అవసరం లేదు, ఏదో ఒకటి ఉండాలి. ఇక అప్లికేషన్ లాస్ట్ తేదీ నవంబర్ 20 అండి. నవంబర్ 20వ తేదీ లోపల అప్లై చేసుకోవాలి. ఎగ్జామ్ తేదీ విల్ బి అనౌన్స్డ్ షార్ట్లీ అని పెట్టేసి ఉన్నాడు. ఇంకా ఎగ్జామ్ డేట్ అయితే అనౌన్స్ చేయలేదు. డిసెంబర్ ఎండింగ్లో ఉండే అవకాశం ఉంది. ఇక సిలబస్ చూసినట్లయితే పేపర్ 1 లేదు. ఓకేనా, పేపర్ 1 లేదు కాబట్టి గొడవ పోయింది. సో మనది కానీ పేపర్ని మనం ప్రిపేర్ అవ్వాల్సిన పని ఏం లేదు. ఇక పేపర్ 2 మాత్రమే ఉంటుందండి. 180 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా, ఇక పేపర్ 2లో హిందీ మాత్రమే ఉంటుంది. సబ్జెక్ట్ కోడ్ 27. 4 యూనిట్లు మాత్రమే ఇవ్వడం జరిగిందండి. గతంలో అయితే సో ఇవి దాదాపుగా 15 యూనిట్లు ఉండేవి. చాలా వ్యాక్ సిలబస్ ఉండేది. ఇప్పుడు చాలా తక్కువ సిలబస్. మరి మొదటి యూనిట్ హిందీ భాష और उसका विकास, రెండోది హిందీ సాహిత్య का इतिहास, మూడోది హిందీ సాహిత్యకి గద్య విధాయే, నాలుగోది కావ్య శాస్త్ర और ఆలోచన. ఇక తర్వాత మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకైతే 30% మినిమం మార్కులు రావాలండి. బీసీ వాళ్ళకైతే 35% రావాలి. ఇక ఓసీ వాళ్ళకైతే 40% రావాలి. సెలక్షన్ ఫర్ ఇంటర్వ్యూ 1:12 ఉంటాయండి. ప్రతి పోస్ట్కి 12 మందిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. తప్పకుండా మరి ఎవరైతే నెట్ సెట్ కలిగి ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వాలి, రాయండి. మంచి అవకాశం మళ్ళీ మళ్ళీ లభించదు. దాదాపుగా స్కేల్ ఎంత ఉంటుందంటే కనుక మరి 57,000 దగ్గర నుండి బేసిక్ అండి, ఇది బేసిక్. దీనికి అలవెన్స్లు ఇవన్నీ కలిపితే సో దాదాపుగా 90,000 వరకు చేరుకునే అవకాశం ఉంది. మరి 90,000 వరకు ఉంటుంది ఫస్ట్ మంత్ శాలరీని. ఇక స్కేల్లో లాస్ట్ అమౌంట్ ఎంత ఉంటుందంటే 1,87,000 అండి. సో ఇది మరి ఇప్పుడు జాయిన్ అయినటువంటి వాళ్ళకు వచ్చేటటువంటి అమౌంట్ అనమాట. అంటే దాదాపుగా మొదటి నెలలోనే ₹1,00,000 వరకు తీసుకునే అవకాశం ఉంది. అలవెన్స్లు అన్నీ కలిపితే ₹1,00,000 వరకు వచ్చే అవకాశం ఉంది. ఇది స్కేల్ అండి. 57,000 దగ్గర నుండి 1,87,000 వరకు బేసిక్ ఉంటుంది. మరి దీనికి అలవెన్స్లు ఫస్ట్ నెలలో ఈ బేసిక్కే ఉంటుంది, 57,000 ఉంటుంది కాబట్టి దీనికి అలవెన్స్లు కలిస్తే 90,000 వరకు ఉంటుంది. యూజీసీ స్కేల్స్ ఉంటాయండి. సో కాబట్టి మంచి వేకెన్సీస్, తప్పకుండా మీరు ప్రిపేర్ అవ్వండి. మరి ఈ రోజే మనం కోర్స్ కూడా పబ్లిష్ చేయబోతూ ఉన్నాము. దానికి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.